ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోటోల తారుమారు వ్యవహారంపై యూటీఎఫ్ నేతలు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేపట్టారు. రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. We won! 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 ఫోటో పాస్పోర్ట్ సైజు ఫోటో ఉండకూడదు, స్టాంప్ సైజు ఫోటో కావాలి, పాస్పోర్ట్ సైజు కాదని చెప్పేసి నామినేషన్ తిరస్కరించిన సందర్భం ఉంది. వెళ్ళి మళ్ళీ మీరు స్టాంప్ సైజు ఫోటో తీసుకొని వస్తేనే నామినేషన్ తీసుకుంటానని చెప్పి అభ్యర్థుల్ని గంటలు కూర్చోబెట్టినటువంటి సందర్భం ఉంది. అటువంటి చిన్న విషయాలని అంత మైన్యూట్గా పట్టించుకున్నప్పుడు ఒక ఇంత మేజర్ ప్రక్రియ పేరుకి ఎదురుగా ఉండాల్సినటువంటి ఫోటోని తారుమారు చేసిన తర్వాత అది కూడా పైన కింద అయితే అర్థం చేసుకోవచ్చు, ఇదేదో పొరపాటున జరిగినాయి అని అనుకోవచ్చు. కానీ 3వ నెంబర్లో ఉండాల్సిన ఫోటో 9వ నెంబర్కి, 9వ నెంబర్ ఫోటో 3వ నెంబర్కి రావడం అంటే ఇది కేవలం అంత చిన్న విషయం అయితే కాదు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ప్రతిష్టగా తీసుకుని ఎట్లయినా సరే గెలవాలి ఉపాధ్యాయ దీంట్లో అని చెప్పనే ఒక కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే ఎవరికీ తెలియకుండా మ్యానిపులేట్ చేసి ఫోటో మార్చేస్తే కన్ఫ్యూజన్ వస్తుంది. కన్ఫ్యూజన్ వస్తే తమ అభ్యర్థిని గెలిపించుకోవచ్చు అన్నటువంటి వ్యూహం కనిపిస్తుంది. అందుకని ఎన్నికల కమిషన్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటి కుట్రలను అనుమతించకూడదు. తక్షణం దీన్ని ఆఫ్ చేసి ఎన్నికల్ని మరలా ఫ్రెష్గా సరైనటువంటి పేరు అభ్యర్థి సరైనటువంటి ఫోటో పెట్టి చట్ట ప్రకారం పద్ధతి ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తేనే న్యాయం జరుగుతుంది.